హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూస్తున్నారు గదా! మల్లెపూల మొక్క. మొక్క చిన్నదైనా గానీ మొక్క నిండా అయితే మొగ్గలు ఎలా ఉన్నాయో చూడండి. ఇంత బాగా మొగ్గలు రావడానికి నేనేం టిప్స్ ఫాలో అయ్యాను, ఏం ఫెర్టిలైజర్ ఇచ్చాను అనేది నేను ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి. యాక్చువల్‌గా మేము కొన్ని డేస్ బ్యాక్ అంటే ఏప్రిల్‌లోనే మేము సమ్మర్ హాలిడేస్ పిల్లోళ్ళకి ఇచ్చినారని మేము ఇంటికెళ్ళాము. ఇంటికెళ్ళి తిరిగొచ్చేసరికి మొక్క అయితే ఈ విధంగా అయిపోయింది. నేను స్టార్టింగ్‌లో చూపించిన మొక్కనే ఇది. ఇంత ఇంత బాగా ఎండిపోయిందండి. మొత్తం పూర్తిగా ఎండిపోయింది. మళ్ళీ మేమొచ్చినాక కొంచెం కొంచెం వాటర్ ఇస్తుంటే ఈ విధంగా ఇగురొచ్చి మళ్ళీ మొక్క మొత్తం ఇట్లా అయిపోయిందండి. అయితే మొత్తము ఎండిపోయినప్పుడు ఏం జరిగిందంటే ఆకులన్నీ లేకోకుండా మొత్తం కొమ్మలు మట్టికే ఉన్నాయి. అవి మనం వాటర్ అయితే ఎప్పుడైతే ఇచ్చుకుంటూ ఉన్నామో అప్పుడు మళ్ళీ కొత్తగా చిగురులైతే వచ్చి ఈ విధంగానైతే మళ్ళా మొత్తం మొక్క నిండుగా మొగ్గలైతే పడ్డాయండి. సమ్మర్ సీజన్‌లో మల్లెపూలు మామూలుగా మల్లెపూలంటేనే సమ్మర్ సీజన్‌లో పూస్తూనే ఉంటాయి. ఎంత మొండి మొక్క అయినా గానీ 1, 2 పువ్వులైతే సమ్మర్ సీజన్‌లో మల్లె చెట్టుకు వస్తూనే ఉంటాయండి. అయితే ఇంత బాగా కొమ్మ కొమ్మకి మొగ్గలొచ్చి, ఇంత బాగా మొక్క నిండా మొగ్గలు రావాలంటే ఫస్ట్ మనం జేయాల్సిన టిప్పొచ్చేసి ఆకులనంతా నీట్‌గా తీసేయాలండి. ఆకులు లేకోకుండా తీసేయాలి. హార్డ్ ప్రూనింగ్ చేసుకోవాలి సమ్మర్ సీజన్ రాగానే. అప్పుడు మనకు మొగ్గలైతే మంచిగా వస్తాయి. అసలు మల్లెపూల మొక్కకు ఒకటే ఒక టిప్పండి. మొత్తం ఆకులంతా నీట్‌గా తీసేసి మనము ప్రూనింగ్ చేసుకొని, ఆ తర్వాత ఒక మంచి ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటూ వాటర్ ఇస్తే సరిపోతుందండి. మొక్క ఇంత బాగానైతే మనకు పువ్వులు పూస్తుంది. నా దగ్గర 2-3 రకాల మల్లెపూలైతే ఉన్నాయి. అందులో ఇదొక రకం మల్లె. ఇది కొంచెం నేలలో పెట్టిన మొక్క అండి. అందుకు బాగా పువ్వులైతే పూసింది. దీనికి నేను ఏం ఎక్కువగా పట్టించుకోను. వాటర్ అయితే ఒకటి ఇస్తూ ఉంటాను సమ్మర్‌లో మార్నింగు. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగు. అయితే నేను ఇంత బాగా రావడానికి ఏం ఫెర్టిలైజర్ ఇచ్చాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇదొచ్చేసి మాగిన పశువుల ఎరువండి. ఇది తీసుకున్నాను. నేను సమ్మర్ సీజన్‌లో సాలిడ్‌గా కంటే లిక్విడ్‌గా నేనైతే మొక్కలకు ఎక్కువగా ఇస్తూ ఉంటాను. ఇదొచ్చేసి ఆవు పేడ. ఆవు పేడ వల్ల మొక్కలకి ఎన్ని ఉపయోగాలున్నాయో అందరికీ తెలిసే ఉంటుంది. దాంట్లో కాల్షియము, నైట్రోజన్, ఫాస్ఫరస్ మొక్కలకు కావలసిన అన్ని పోషకాలు ఈ ఆవు పేడ నుంచి అయితే వస్తాయి. ఇది మంచి హెల్తీ డ్రింక్ సమ్మర్ సీజన్‌లో మొక్కలకని చెప్పుకోవచ్చు. దీన్ని ఎలా వాడాలంటే ఈ మాగిన పశువుల ఎరువు ఏదైతే ఉందో దీన్ని నేను ఈ విధంగా వాటర్‌లో వేస్తున్నానండి. వాటర్‌లో వేసి ఒక 1 డే ఆర్ 2 డేస్ నేను ఆ విధంగానే ఉంచుతాను. బాగా కొంచెం ఫర్మెంట్ అయ్యే వరకు, అది మెత్తగా నానే వరకి, దాని లోపల ఉన్నదంతా వాటర్‌లోకి రిలీజ్ అయ్యేంత వరకి నేను ఈ విధంగానైతే బకెట్‌లో ఆవు పేడ వేసి పెడతాను. దీన్ని కొంచెము 2 డేస్, 1 డే అట్లా ఉంచేసి మనము నీట్‌గా కొంచెము వాటర్‌తో డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఆ విధంగా మనము ఈ ఆవు పేడను వారం రోజులు సీరియల్‌గా వాడుకోవచ్చండి. నీట్‌గా మనకు వారం వరకు పనికొస్తుంది. అయితే ఫస్ట్ డే ఉన్నంత సాంద్రత సెకండ్ డే ఉండకపోవచ్చు. ఈ విధంగా ఇక్కడ చూడండి 2 డేస్‌కు ఈ విధంగా అయిపోయింది. దీన్ని కొంచెం డైల్యూట్ చేసుకుంటా. అయితే ఇక్కడ నేను ఆవు పేడ కరిగింది లేదు అనేది చూపియడానికని నేను కట్టెతో చూపిస్తున్నాను. మీకు ఈ మగ్గుతో చూపిస్తాను చూడండి. అంతా కరిగి ఈ విధంగా అయిపోయింది. మంచి దాని లోపల ఉన్న ఆ సాంద్రత గానీ, ఆ పోషకాలు గానీ అవేవైతే ఉంటాయో అవంతా వాటర్‌లోకి వచ్చేసినాయి. ఇప్పుడు ఈ వాటర్‌ని మనము మొక్కలకిచ్చుకోవాలి. ఈ విధంగా మనము ఇట్లనే ప్రతిరోజు మనము ఒక్కొక్క మగ్గు నీళ్ళు అట్లా మనం మొక్కలకు వేసుకున్నట్లయితే మంచిగా హెల్తీ డ్రింక్ లెక్క పనిచేస్తుందండి. మళ్ళీ అంతే నెక్స్ట్ 1 వీక్ వరకు దాని సాంద్రత అనేది తగ్గిపోతుంది. అయినా పర్వాలేదు. నార్మల్ వాటర్ కంటే గూడా ఈ వాటర్ బెటరే గదా! ఈ విధంగా మనం మొక్కలకు ఇచ్చుకోవాలి. ఇది బెస్ట్ హెల్తీ డ్రింక్ ఇన్ సమ్మర్ సీజన్ అండి. నేను ఇట్లా డ్రాప్స్ పడేలాగా గూడా నేను బాటిల్‌లో వేసి పెట్టాను. నేనైతే ఈ విధంగా
అన్ని మొక్కలకైతే ఇచ్చుకుంటున్నాను. ఈ విధంగా మనం మొగ్గ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఏదో ఒక ఫెర్టిలైజర్ మనం మొక్కలకి ఇచ్చినట్లయితే మొక్కలు బాగా పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటాయి. ఇక్కడ నేను కొన్ని మల్లె పువ్వులు ఉంటేనైతే తెంపుకుంటున్నాను చూడండి. బాగా మంచి స్మెల్ వస్తుందండి. మల్లెపూలు అంటేనే మంచి సువాసనతో కూడిన పువ్వులు. కాబట్టి కొన్ని ఉంటే తెంపుకుంటున్నాను. అంత పెద్ద మొక్కేం కాదు ఇది. చాలా చిన్న మొక్క. అయినా మొక్క నిండా మొగ్గలైతే వచ్చి బాగా పువ్వులు పూసాయండి. ఇది ఇవాటి వీడియో మీకెలా అనిపించింది? నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ. ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.